చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ కాబట్టి మనం ఎప్పుడు కూడా పగ తీర్చగానైనా పగ తీర్చుట అనేది మనం తీర్చుకోవాలని చూస్తాము. దెబ్బకు దెబ్బ, మాటకు మాట, దేనికి దానికి కూడా ఎప్పుడు కూడాను. ప్రభువు కూడా, దేవుడు కూడా ఏమంటూ ఉంటాడంటే ఎప్పుడు కూడా ఆయన ఏమి విత్తుతారో మీరు అదే పంటను కోస్తారు. ఏమి విత్తుతారు అంటే ఏ పంటను విత్తుతారో అదే పంటను కోస్తారు. అంటే కీడుని విత్తుతారనుకోండి, కీడుని ఒక గింజ, ఏ గింజ అయినా ఒక గింజ విత్తితే అది చెట్టు మొలిసి కాయలు కాసి ఎన్ని రెట్లుగా విత్తనాలు వస్తాయి, చాలా వస్తాయి. ఒక వడ్డ గింజ మొలిసిందంటే దానికైతే ఇంచుమించుగా చాలా ఉంటాయి, 1000 దాకా ఉంటాయేమో, బహుశా ఇంకా ఉంటాయో నాకైతే అర్థం కాదు. కానీ మీరు అదే కీడుని విత్తితే మీకు వచ్చే ఫలితం ఏమిటో తెలుసా మీకు? దానికి ఎన్నో రెట్లు మీరు కీడును పొందుకుంటారు. అందుకని కీడుని విత్తమాకండి. మీరు సమాధానాన్ని విత్తారంటే సమాధానం అనే ఫలితాలను పొందుకుంటారనమాట, అన్ని రెట్లుగా పొందుకుంటారనమాట. అలాగే దౌష్యాన్ని విత్తితే అది ఏంటి, గాలిని విత్తితే ప్రచండ గాలి అవుతుందట. అందుకని విత్తేటప్పుడే నువ్వు ఏ స్థితిలో ఉన్నావా అనేది కూడా మనం ఒకంత చూడవలసిన వారమై ఉన్నాము అన్నమాట. అది కాకుండా వీడికి మీరు పగ తీర్చి కొనక తోచియది ప్రతిఫలము నేను ఇస్తున్నాను ప్రభువు చెప్పుతున్నాడు అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నట్లయితే, ఒకసారి కీడుకి ప్రతి కీడు చేయటం అనేది దేవుని దృష్టిలో ఎలాంటిదో కూడా, అసలు దాంట్లో దేవుడు ఏమి దాచి ఉంచాడా అనేది కూడా ఒకంత చిన్నగా పరిశీలన చేయడానికి ఒక 2-3 మాటలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లేవికాండములో 19వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి చదవండి. లేవికాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని కీడుకి ప్రతి కీడు చెయ్యకూడదు. పైపెచ్చు కీడుకు ప్రతి కీడు చేయకోకుండా ఏం చేయమంటున్నాడు అనమాట? కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని, అంటే ప్రేమించాలి అంటే కీడు చేస్తామా? ప్రేమించే వారము కీడు చెయ్యము. కాబట్టి కీడు చేసిన వారికి కీడు చేయకూడదు, మేలే చెయ్యాలి. అందుకని చెప్పి పొరుగు వారిని కూడా ప్రేమించడం అనేది, ప్రేమించిన వారు ఎప్పుడు కూడా కీడు తలపెట్టరు, మేలునే చూస్తారు, మేలు ఎలా జరుగుతుందా అని చేస్తారు. కాబట్టి అటువంటి స్థానాన్ని మనం పొందుకోవాలి అని చెప్తూ కూడా, మరి ఇంకా చూస్తున్నట్లయితే ఇదే మాటలు చెప్తున్నట్లయితే సామెతల గ్రంథం వచ్చి 20వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నారు. చూడండి, 22వ వచనాన్ని చదవండి. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయన నిన్ను రక్షించును. చూసారా, కీడుకి ప్రతి కీడు చేసేదనని అనుకోవద్దుమాక. అంటే నువ్వు ముందుగానే ఎవరి వల్ల అయినా సరే కీడు నీకు జరిగింది అయితే, నీకు జరగగానే నీవేం చేస్తావు అంటే, ఎలాగా నేను వారికి కీడు చేయాలి, వారికి నేను ఎలా నష్టపరచాలి, ఎలా ఒకవేళ నువ్వు బాధపడితే వాళ్ళని ఎలా బాధ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటావు అన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అసలు ఆలోచనే ప్రతి కీడు చేసేది అనుకొనవద్దు. కీడు జరిగిన తర్వాత నువ్వు ఏదైనా నష్టపడ్డావో, బాధపడ్డావో, వేదన పడ్డావో అయిపోయింది.
కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయొద్దంటున్నా, అసలు అనుకోనే అనుకోవద్దు. నేను కీడు చేస్తాను, కీడు చెయ్యాలి, వాళ్ళు నా మీద నన్ను అవమానపరిచారు, నేను అవమానపరచాలి, లేకపోతే నన్ను దూషించారు, నేను దూషించాలి అని అసలు ఆలోచనే చేయొద్దు అన్నాడు. ముందర మనకు వచ్చే ఆలోచన ఏముంటుందన్నమాట, ఎలాగా మనల్ని కీడు చేశారు కాబట్టి ఎలాగా కీడు చేద్దామా, నష్టపరిచారు కాబట్టి ఎలాగా నష్టపరుద్దామా అనే ఆలోచనే మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో చూసారా, అసలు ఆలోచనే చేయొద్దు. మీకు చేసిన దానికి అదే రీతిలో వారికి కూడా చెయ్యాలి అనే ఆలోచన మాత్రం మీరు అసలు ఆలోచనే చెయ్యొద్దు. ఇంకా ఏమంటున్నాడు ఆయన, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇంకా ఏం చేయమంటున్నాడు, ఎవరి వైపు చూడమంటున్నాడు, దేవుని వైపు చూడండి మీరు. ఆయన మిమ్మల్నప్పుడు ఏం చేస్తాడనమాట, ఆ కీడు నుంచి కూడా తప్పిస్తాడట. దేవునికి స్తోత్రం. మనం ఇంకా కీడు ఆలోచించేసామంటే కీడులోకి వెళ్ళిపోతాం, నష్టంలోకి వెళ్ళిపోతాం, బాధలోకి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ వాళ్ళని బాధ పెట్టాలని కానీ ఆలోచన చెయ్యనే, అసలు ఆలోచనే చెయ్యొద్దు. ఇంకా చేతనైనంత మటుకు కూడా మేలు చెయ్యాలి అని ఆలోచన చెయ్యి. లేకపోతే దానిని, ఆ కీడుని బట్టి, మరి ఆ కీడుని బట్టి దేవుని ఏం చేయమంటున్నాడు అనమాట, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను ఆ కీడు నుంచి కూడా ఏం చేస్తాడనమాట, దేవుడు నిన్ను ఎప్పుడు నీవు నీవు వాళ్ళకి కీడు చెయ్యాలి అని ఆలోచన చేయకుండా ఉండి, అయ్యా నాకు ఈ స్థితి వచ్చిందయ్యా, ఈ స్థానం వచ్చిందయ్యా, ఈ నష్టం వచ్చిందయ్యా అని మనము దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆయన మనం తలకాయ కిందకు పెట్టి కాళ్ళు పైకి పెడితే అప్పుడు ఏమైనా మనకి బుద్ధి వస్తుందేమో. తలకిందులు అవ్వాల్సిందే కదా ఇది, తల కిందకు రావాలి, కాళ్ళు పైకి వెళ్ళాలి. ఆ మనసు రావాలంటే మరి ఎంత ప్రయత్నం చేయాలన్నమాట. భూమి మీద ఉంటే మాత్రం తప్పనిసరిగా అదే ఆలోచన మనకు వస్తుంది అనమాట. కానీ దేవుడు దానికి ఒప్పుకోవటం లేదు. అసలు కీడు చేయాలనే ఆలోచనే రానిమాక నీ మనసులోకి, మేలు చేయాలనే ఆలోచన రాని, నీవు ఆ స్థితి నుంచి తప్పించబడాలంటే దేవుడు నీ పక్షంగా ఉండి కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన నిన్ను ఏం చేస్తాడంట, రక్షిస్తాడంట. మరి రక్షిస్తాడు. అసలు దాని మీద మనకు నమ్మకం ఉండాలి కదా. మన మీద మనకు నమ్మకం ఎక్కువ, మన మాట మీద మనకు స్థితి ఎక్కువ, మన ఆలోచనల మీద మనకు స్థితి ఎక్కువ. ఎప్పుడు కూడా దాని స్థానాన్ని ఎప్పుడు 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 దొరుకుతారా అని చూస్తూ ఉంటాం అనమాట. కానీ అది దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు తప్పనిసరిగా దానికి జవాబిచ్చే దేవుడై కూడా ఉంటాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి 24వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చూడండి. సామెతల్లోనే 24, 28. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలుకకము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పమాక అని కూడా చెబుతున్నాడు అనమాట. కారణము లేకోకుండా పొరుగువాని మీదట ఏం చెప్పకూడదంట, సాక్ష్యం పలకమాక. నీ పెదవులతో మోసపు మాటలు కూడా చెప్పమాక. ఏమి, ఎందుకు, ఏమిటి అనే ఆలోచన మీరు తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. చూసావా, ఎప్పుడు కూడా నీవు పొరుగుమేన మీద కనుక సాక్ష్యము చెప్పావు అంటే నీకు రేపు కూడా అదే సాక్ష్యము వస్తుంది. తొమలపల్లి అవే నిజమే. ఏ సాక్ష్యము నీవు
దొంగ సాక్ష్యం చెప్పావంటే రేపు నీ మీద అదే నువ్వు ఏమి ఇచ్చావు, దొంగ సాక్ష్యాన్ని ఇచ్చావు, రేపు పొద్దున కూడా నీ మీద ఏమొస్తుంది అనమాట, అదే దొంగ సాక్ష్యం వస్తుంది అనమాట. అందుకని ఆ పని మాత్రం చెయ్యమాకండి. మళ్ళా ఆ? ఇంకా ఏమంటున్నాడు అంటే, మోసపు మాటలు చెప్పవచ్చునా, చెప్పవచ్చునా అంటే చెప్పకూడదు. మోసపు మాటలు అనేవి ఎప్పుడు కూడా మనము చెప్పకూడదు. ఒకవేళ మీరు మోసపు మాటలు చెప్పినట్లయితే అదే మోసములో మీరు ఏమైపోతారనమాట, పడిపోతారు. కాబట్టి మోసపు మాటలు కూడా చెప్పమాకండి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మోసం చేశారు అంటే, మోసపు మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు కీడు చేస్తున్నావు అంతే కదా. నువ్వు ఎవరితోనైనా మోసం చేస్తున్నావు అంటే నువ్వు కీడు చేస్తున్నావు అనమాట. కాబట్టి నువ్వు ఏం పొందుకుంటావు, కీడునే పొందుకుంటావు అనమాట. అలాగే అబద్ధం చెబుతున్నావు అంటే నువ్వు వారికి కీడు చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా అదే పొందుకుంటావు. కాబట్టి నువ్వు అలాంటి స్థానానికి నువ్వు వెళ్ళొద్దు అని చెబుతున్నాడు అనమాట. అదే కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా 39వ వచనంలోనూ కూడా ఒక మాట అంటాడు చూడండి. అక్కడ మత్తయి 5వ అధ్యాయం 39వ వచనం చూడండి. మత్తయి 5వ అధ్యాయం 39వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానిని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పము. ఇంకా ఏం చేయాలి? మరి నిన్ను ఎడం చెంప మీద ఒక చెంప మీద కొట్టాడు అనుకోండి, నీకు కీడు చేశాడా లేదా? కొట్టినప్పుడు నీకు కీడు చేశాడా లేదా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఆడి చెంప బద్దలు కొడతావు, వారి చెంప బద్దలు కొడతావు ఆలోచన వస్తుంది నీకు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? ఈ చెంప మీద కొడితే ఇంటే వచ్చావు ఏంటయ్యా, ఈ చెంప మీద కూడా ఒక దెబ్బ ఇయ్యి అని రెండో చెంపను చూపించమంటున్నాడు అనమాట. అది ఏమవుతుంది ఏమిటి? అప్పుడన్నా కూడా స్థానము, నువ్వు దెబ్బ మీద దెబ్బ కొడితే వాడో దెబ్బ, నువ్వో దెబ్బ, నువ్వే దెబ్బ వాడో దెబ్బ ఏమవుతారనమాట? పెరుగుతుందా తరుగుతుందా? ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప చూపెడితే మరి అప్పుడు ఇదవుతుందా చెప్పండి? కీడు ఒక చెంప మీద కొట్టాడు అంటే కీడు చేశాడు నీకు, అవునా కాదా? నువ్వు రెండో చెంప వాడి చెంప మీద కొట్టావంటే వాడికి కూడా కీడు చేసావా లేదా? చేశావు. కానీ మీరు ఇక్కడ గమనించండి, మరి ప్రభువు రెండో చెంపను ఎందుకు చూపించమన్నాడు? నువ్వు ఇంకొక దెబ్బ తినాలనా? ఇంకొక ఆలోచన చేయాలన్నా, వానికి స్థానం ఇవ్వాలనా అనేది కూడా మీరు చూసినట్లయితే అది ఎవరి పని అన్నమాట. అదే రెండో చెంప చూపించినప్పుడు వాడి స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఎలా ఉంటుందంటారు? ఒక దెబ్బకి నువ్వు దెబ్బ కొట్టావనుకో, వాడు కూడా వేస్తాడు, నువ్వు కూడా వేస్తావు, వాడు కింద పడేసుకొని పైన కొట్టుకుంటుంది కదా. మరి ఈ చెంప మీద కొట్టకున్నప్పుడు వాడికి ఏ స్థితి వస్తుంది, ఎలా ఉంటాడు, ఏమై ఉంటుందని చూస్తున్నట్లయితే ఆ స్థితి నుంచి కూడా ఒక విధంగా కొందరైతే మరి తప్పించబడతారు. కాబట్టి దేవుని ఆలోచన ఏమిటంటే, వాడు కొడతాడని ఉద్దేశం కాదు, నువ్వు తినమని ఉద్దేశం కాదు, కానీ అది దేవుని యొక్క స్థానమై ఉన్నది. కాబట్టి అది ఏం చేస్తుందో ఏమిటో మీకే అర్థం కాదు, కానీ దాని ప్రయోజనాలు చాలా ఎక్కువగా కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికంటే కూడా ఒక గొప్ప దీవెన అనేది దీంట్లో ఉన్నది అని చెప్తున్నారనమాట. అది అది కనుక నువ్వు చూస్తున్నట్లయితే 1 పేతురు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. చదవాలి. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. చూసారా, కీడుకి మనం ఎందుకు పిలువబడ్డాము?
దేనికి పిలువబడ్డాము? ఆశీర్వాదమునకు పిలువబడ్డాము. మనం ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోకస్తులు ఇస్తే రాదు, లేకపోతే మరొకరు ఇస్తే రాదు, లేకపోతే సేవకుడు చేస్తే రాదు అనేది కాదు. కానీ సేవకుడు చేసినా కూడా మరి ఆ ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుంచి రావాల్సిందే కానీ మరి మరొకటి మాత్రం కానే కాదు. మీరు ఆశీర్వాదానికి పిలువబడ్డారు కాబట్టి మీకు ఆశీర్వాదం నాకు ఈ నాయన, నాకు ఈ నాయన, నాకు ఈ నాయన అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు అడుగుతావో అప్పుడు దొరుకుతుందో లేదో కానీ కానీ ఏం చేయమంటున్నారు? తర్వాత చదువు ఏం చేస్తామో ఏం చేయమంటున్నారు? ఆ, 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 ఆ. మీకు ఆశీర్వాదం కావాలి అంటే ఏం చేయమంటున్నాడు? కీడుకి ప్రతి కీడు చేయమంటున్నాడు వద్దంటున్నాడా? చేయక్క అంటే చేయమనా వద్దనా? మీరు దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏ కీడుకి ప్రతి కీడు, దూషణ మాటకి ప్రతి దూషణ మాట కూడా మీరు మాట్లాడకుండా ఉంటే అప్పుడు ఎవరు ఆశీర్వదిస్తారంట మిమ్మల్ని? ఎవరు ఆశీర్వదిస్తారంట? దేవుడు మిమ్ములను మిమ్ములను అక్కడ చూడండి, మీరు మిమ్ములను దేవుడు ఆశీర్వాదమునకు పిలిచాడు కాబట్టి మీకు ఆశీర్వాదం అనేది వస్తుంది అనే ఆశ మీకు ఉంది కాబట్టి ఆశీర్వాదము రావాలంటే ఏదో ఎవరో ఇస్తే వచ్చే ఆశీర్వాదం కంటే కూడా నువ్వు సంపాదించుకునే ఆశీర్వాదం చాలా గొప్పది అన్నమాట. ఎవరైనా కూడా నీకు కీడు చేసినప్పుడు నువ్వు ప్రతి కీడును కనుక చేయకోకుండా ఉంటే అప్పుడు నీకు దేవుడు ఏమిస్తాడంట? నీకు ఆశీర్వాదం. అడిగేవా దీన్ని? నాకు కావాలి ఆశీర్వాదం అని అడిగావా? నువ్వు కావాలని ఆశీర్వాదం అడగలా. కానీ వాడు కీడు నీకు చేయటం అనేది ఆలోచన నీకు రావటం అనేది ఎక్కడ నీకు దేవుడు ఏమిస్తున్నాడు అనమాట? ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటాం అన్నమాట? దెబ్బకు దెబ్బ, దూషణకు దూషణ, మాటకు మాట, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దూషణ అన్నాడు, దూషణ మాటలు కూడా అన్నాడా? దూషణ మాట్లాడి చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఫలానా నువ్వు దొంగ అంటే నువ్వు 10 సార్లు దొంగ అంటారు మీరు ఎమ్మటే. ఆ నోట్లో నుంచి శివరాష్ట్రం రాకముందే మీరు 10 సార్లు అనేస్తారు. నువ్వే 10 సార్లు అని అనేస్తారా లేదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆడు నిన్ను దొంగ అనటం కానీ నీకు కీడు చేయటం కానీ నీకేం దొరుకుతుందంట? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం దొరుకుతుందంట. ఆశీర్వాదమునకు కారకులుగా చెయ్యాలి అంటే మీరు కీడుకి ప్రతి కీడు ఆలోచించకుండా ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడనమాట? దీవించే సంగతి తర్వాత, ముందలు ఈ మెట్టు ఎక్కాలగా. ఈ మెట్టు ఎక్కాలి, ఈ స్థితి రావాలి, ఈ స్థానము రావాలి. అది 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 ఇప్పుడు దీంట్లో 2 రకాలైన స్థానాలు ఉన్నాయి ప్రియులారా. మరి ఆశీర్వాద స్థానము వేరు, ఆశీర్వాద స్థానము ఏరు, పునర్జన్మ స్థానము ఏరు. ఆశీర్వాద స్థానం అనేది నీకు కీడు చేసిన దూషణ మాటలు మాట్లాడినా కూడా వారికి నీవు దూషణ మాట కీడు ఆలోచన చేయకోకుండా, దూషించిన దూషణ ఆలోచన చేయకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుందన్నమాట? నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది అన్నమాట. ఒకటి. రెండవది, ఇటువరకైతే నీవు కీడు చేయాలనే ఆలోచన వచ్చేది, కానీ ఇప్పుడు నాకు కీడు చేసిన వారికి నేను మేలు చెయ్యాలి అనే ఆలోచన ఎప్పుడైతే నువ్వు ఆలోచన కలిగి ఉంటావో అది పునర్జన్మ స్థానమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం.
పాత జన్మలో కీడుకు కీడు. ఇప్పుడు దాన్ని ఏం చేసావు నీవు? కీడుకి ఏం చేయాలనుకుంటున్నావు? మేలు చేయాలనుకుంటున్నావు కాబట్టి అది పునర్జన్మ స్థానం అన్నమాట. తిరిగి జన్మించిన స్థానం అన్నమాట. మానేయటము ఒక భాగం అయితే, మానేసిన దగ్గర నుంచి కూడా దాని ఫలితాలను చూపించడం అనేది అది ఏమై ఉన్నదన్నమాట? పునర్జన్మ స్థానం అన్నమాట. శత్రువుని ప్రేమించమన్నారు. శత్రువుని ప్రేమించడం అంటే శత్రువుని ద్వేషించుకోకుండా వాళ్ళు ప్రేమించినప్పుడు పునర్జన్మ స్థానము. నిన్ను దూషించిన వారిని నువ్వు దూషించకుండా ఉండి వాళ్ళని ఆశీర్వదించారో లేకపోతే మేలు కలుగ చేయాలనుకుంటేనో అప్పుడు ఏమవుతుందన్నమాట? నీలో మార్పు ఏమిటనమాట? రూపాంతరం పొందిన దేవుని రూపాంతరం అంటే అక్కడ దేవుని పని జరగటం. రూపాంతరం అంటే ఏమిటనమాట? ఇటువరక మానవ జీవితంలో ఉన్నాం కాబట్టి, లోకములో ఉన్నాం కాబట్టి కీడుకు కీడు చెయ్యాలి అనేది శారీరక స్థితి. కానీ రూపాంతరం ఏమై ఉన్నది అంటే దైవస్థితి అనమాట. దైవస్థితి ఏమిటనమాట? కీడుకు కీడు మానేసేసి మేలు చెయ్యాలి అనేది. మేలు అనేది ఎవరి స్థానం అనమాట? ఎవరి అనమాట? దేవుంది. కాబట్టి నువ్వు ఆ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావన్నమాట? దైవ స్థితిలోనికి వచ్చావన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పెద్ద ఆశీర్వాదం అన్నమాట నీకు. అంతకంటే నీకు గొప్ప ఆశీర్వాదం అనేది మరొకటి ఉండదు. ఆ పునర్జన్మ స్థానం అనేది నూతన రూపాంతరము, నూతన జన్మము, నూతన స్థానము. ఇదివరకు కీడుకు కీడు చేయాలనే స్థానంలో ఉండేవాడు. కానీ ఇప్పుడైతే ఏ స్థానంలోకి వచ్చావు? కీడు చేసిన వారికి మేలు చేయాలని, మేలు తలపెట్టాలనే ఆలోచన కలిగి ఉంటున్నావు కాబట్టి అదే స్థానం అయిందనమాట. పునర్జన్మ స్థానం అయి ఉన్నది. ఏదైనా సరే అటు నుంచి ఇటు మారాలన్నమాట. ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావాలన్నమాట. ఆ పద్ధతి నుంచి ఈ పద్ధతికి రావాలన్నమాట. అందుకే కదా మనకు దేవుడు మనలను దాని స్థానాన్ని ఇచ్చింది కూడా అందుకోసమేనమాట. దానిని మనం నెరవేర్చుకున్నట్లయితే ఎప్పుడు కూడా దేవుడు మన పక్షంగా కూడా ఉండేవాడు. అది లేకోకుండా అనేది స్థానం అనేది లేదు. కాబట్టి అక్కడ అంటున్న ప్రతిఫలము ప్రభువు నేనే ప్రతిఫలము చేయించను అని ప్రభువు చెప్పుతున్నాడని రాయబడి ఉన్నది. చూసారా? దేవుడు ఏమంటున్నాడు? మీరు పగ తీర్చుకోమాకండి, ప్రతిఫలము నిత్తును. ఏంటది? ప్రతిఫలం అంటే ఏంటండి? ప్రతిఫలం అంటే ఎక్కువ చేసిన దానికి ఏమిస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడంట. చేసిన దానికి ప్రతిఫలాన్ని. ఫలము ఏరు, ప్రతిఫలము అనేది వేరు అన్నమాట. చెప్పైనా ఫలము ఏరు, ప్రతిఫలము ఏరు అన్నమాట. ఇక్కడ గమనించండి పిల్లారా, ఫలము అనేది అది ఫలించినది ఫలమవుతుంది. ప్రతిఫలము అనేది చేసిన దానికి దేవుడిచ్చేది మనకి ప్రతిఫలము అన్నమాట. చేసిన దానికి దేవుడిచ్చేది ప్రతిఫలము అన్నమాట. ఇక్కడ ఇద్దరు ఉన్నారు అన్నమాట. ఎవరు అంటే ఒక్కరేమో కీడు చేసిన వారు ఒకరు, రెండో వారేమో కీడు అనుభవిస్తూ కూడా ఉన్నవారు ఒకరు అన్నమాట. అయితే ప్రతిఫలం అంటే కీడు చేసిన వారికి ప్రతిఫలం ఏంటి? కీడే వస్తుంది. కీడు చేసిన వారికి ప్రతిఫలం ఏంటన్నమాట? కీడే వస్తుంది. కీడు పొందుకున్న వారు కీడు తలంచకుండా ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఫలము వస్తుంది. అంటే నీకు ఆ కీడు ఏమి కూడా చెయ్యదు అన్నమాట. అయితే ఈ ఫలము ప్రతిఫలము అడుగుతున్నాడు కాబట్టి మనము ఒక ఆత్మ కోసం, రక్షణ కోసం ప్రార్థన చేస్తాం. మనము కొన్ని సందర్భాలు ప్రార్థన చేసినప్పుడు వారి స్థానాలు సరిగా లేనప్పుడు
వారు దాని మీద విశ్వసించినప్పుడు, వారు దాన్ని నమ్మనప్పుడు కూడా మనమైతే అనుకుంటున్నాము కావాలి అని, రక్షణ కావాలని. కానీ ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసే వారు రక్షింపబడకపోవచ్చేమో. కానీ నువ్వు చేసినందుకు మాత్రం ప్రతిఫలం ఇస్తారు నీకు. ఎలాంటిది అంటే పనికి వెళ్తాము, చేలో ఊడుస్తాము, ఊడ్చినందుకు నీకు కూలి ఇస్తాడా ఇవ్వడా? అది పండుతుందో లేదో మనకు తెలియదు. ఇక ఫలం అది. ఊడ్చిన దానికి ఫలము రైతు అనుభవిస్తాడు. చేసిన ప్రార్థనకు ఫలము వాళ్ళు ఫలించితే ఫలం వస్తుంది. చేసి వచ్చినట్టు పెంచి చేసుకున్నప్పుడు దాని ఫలాలు పొందుకుంటారా లేదా? అలాగే ప్రతి పనికి కూడా దేవుని పనము మనం ఏది చేసినా కూడా ప్రతిఫలము ఆశించకుండానే చెయ్యాలి అసలు. కానీ దేవుడు మాత్రం తప్పనిసరిగా ప్రతిఫలాన్ని చేసిన దానికి ప్రతిఫలాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రతిఫలాన్ని ఆశించి మాత్రం చేయకూడదు అనమాట. అంటే ప్రతిఫలాన్ని ఆశించి అంటే చాలా విషయాలలో చాలామంది ఆశపాత్రపు వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు ఇస్తే దేవునికి ఇస్తే దేవునికి ఇస్తే ఆశీర్వాదం వస్తుంది అని ఆశ కలిగి సమయాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఆశ కలిగి ఏం చేస్తారు? నాకు దేవుడు 10 రూపాయలు ఇస్తే నాకు దేవుడు 100 రూపాయలు ఇస్తాడు. ఆశ అన్నమాట. నువ్వు 10 రూపాయలు ఇచ్చింది ఎందుకు? ఆయన ఇస్తాడని. ఆయన ఇస్తాడని నువ్వు ఇచ్చావు అంటే నీ ఆశ కొద్దీ ఇచ్చావు, కానీ అది కాదు సుమా. రోజు చూస్తున్నాడు హైదరాబాద్. ఇవ్వాలని ఉండటంలో నీ ఉద్దేశ్యం అనేది మెయిన్ రీజను. ఇవ్వటంలో నీ ఉద్దేశ్యం అనేది మెయిన్ రీజను. నువ్వు ఇవ్వటంలో దేవునికి ఇవ్వటం అనేది మంచిదే కాదని నేను అనను. చెప్పారు ఆయన 2 భాగం అని, నీ ఆస్తిలో భాగమని 2 భాగాలు చెప్పారు ఆయన. అయితే ఇవ్వమన్నది ఆశీర్వదిస్తాడని ఇవ్వటం కాదు. నువ్వు ఇచ్చేది ఇది దేవుని పని కొరకు నేను అర్పిస్తున్నాను. అసలు ఇచ్చేది కాదు. నేను కానుకంటే ఒప్పుకోను అసలు. మీరు దేవునికి కానుక ఇచ్చేవాళ్ళు ఏ పట్టండు? దేవుడు మీకిస్తే మీరు ఇస్తున్నారు, కానీ దేవుడు నాకు ఇస్తే నేను ఇస్తున్నాను, కానీ కానుక మీరు ఆయనకి ఇష్టం ఏంటి? దేవుడికి అందుకని మీకు ఇచ్చిన దానిని దేవునికి ఇచ్చేది సరేనమ్మా. ఇచ్చేది కూడా కానుక ఆయనకు బహుమానం కాదు. కానుక అంటే ఏంటి? బహుమానం. మీరు బహుమానం ఇస్తున్నారా? మీకు ముందుగా దోషి పెడితే ఇచ్చి ఆయనకి ఇస్తున్నారు, కానీ అది దేవునికి అర్పించినదనమాట. అర్పణ జరిగిందనమాట. సేవా భార అర్పణ. సేవ జరగాలి అని చెప్పి అర్పించింది, అది ఫలితాలను ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ సేవ జరగాలి, ఇక్కడ ఈ పని జరగాలి, ఇక్కడ ఈ పని జరిగితే మంచిది అని ఇచ్చే స్థానం ఉంటుంది చూసావా? అది ప్రయోజనమైంది. ఇస్తే నాకేదో వస్తుందని కాదు అక్కడ కావాల్సి. ఇస్తేదే నాకేదో వస్తుంది అనుకున్న వాళ్ళు చాలామంది అడుక్కు తింటా పోయారనమాట. ఇచ్చేసేసేసి అప్పులు చేసి ఇచ్చి ఆ పాస్టర్ గారు ఆశీర్వాదాలు వచ్చేస్తానని చెప్తే ఈయనేమో అడుక్కు తింటా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అది కాదు కావాల్సింది ఎప్పుడు కూడా. ఎవరికి ఇవ్వటము, పరిచయకి ఇవ్వటము అనేది అది దేవుంది కాదని కాదు, కానీ మీ ఆలోచనలు బట్టి దాని స్థానం అనేది ఉంటుంది. కాబట్టి దానిని ప్రతిఫలాలు కూడా దేవుని ఆలోచనలో ఉంటాయి. కాబట్టి అటువంటి దానిని మనం ఉందాము. అలాగే ఇంకా ఏమంటున్నాడు?
చెప్పుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి హ్మ్. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టము. దప్పికొని ఉంటే దాహ నిమ్ము. అలాగు చేయుట వలన అతని మీద నిప్పులు కుప్పగా పోయిరువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడు చేయుము. మేలు చేత కీడును జయించుము. మేలు చేత అంట కీడుని జయించాలి అంట. కీడు చేత జయించాలనే ఆలోచన అనేది కాదు అనమాట ఎప్పుడు కూడా. దానికి ఏమంటున్నాడు? శత్రువు అయితే ఆకలిస్తే పెడతారా మీరు? శత్రువుకి ఆకలేసిన సంగతి మనకు ఎలాగో తెలియదు అనుకోండి. ఒకవేళ తెలిసి ఉంటే పెడతారా? ఆకలేసిందంటే పెడతారా శత్రువుకి? పెడతారా? చెప్పండి. అసలు నేను వాళ్ళ ఆకలేస్తుంది అన్నం పెట్టలేదు అనేవాడే లేడు అసలు. వాళ్ళ పైపెట్టు శత్రువు వచ్చి నిన్ను అడుగుతాడా? అడగడు. అడగడు. కానీ అవకాశాలు అనేవి రావచ్చు. అవకాశాలు అనేవి ఏమవచ్చు అనమాట? రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని మనం వాడుకోవటం అనేది, వాళ్ళ ఆహారం పెట్టమని అడిగేవాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి. నువ్వు బండి మీద వెళ్తున్నావు అనుకో, ఏదో ఒక విషయంలో నీకు వ్యతిరేకమో ఏదో ఉందనుకో ఒకరితోనూ, వాళ్ళు మరి నడవలేక నడుస్తూ వెళ్తున్నారు అనుకోండి, మరి నువ్వు ఎక్కించుకుంటావా? మీరు ఎక్కించుకెళ్తారా? ఇప్పుడు చేస్తారంట, ఇంతకు ముందు సంగతి అడిగేది. ఇప్పుడు చేస్తారంటావులే. ఇంతకు శత్రువు అంటే అక్కడ నువ్వు ఆహారమే కాదు, వారికి ఆ సమయంలో కావలసినటువంటి మేలు చేయటం అనేది ఎవరు అంటారంటే అది ఎవరి పని అనమాట. అది దేవుని పని. కాబట్టి అది మనం చేసినట్లయితే, ఒకవేళ నువ్వు నడవలేకపోతున్నాడు కదా రా ఎక్కువ వెళ్ళావంటే వాడి నెత్తి మీద ఏం పోసినట్టు అనమాట. అంతకుముందు నానా భాషలు మాట్లాడాడు, నానా బూతులు తిట్టాడు నిన్ను. అవునా? అవునా? ఆ జనార్దన్ రెడ్డి గారు ఏం చేశాడు? ఏం చేశాడు? ఆఖరికి ఏం చేశాడు? అమ్ముకుని పోయాడు. నేను మొదటి రోజునే చెప్పాను. రోజుని వస్తే సన్నిధికి వస్తారు, లేకపోతే అమ్ముకుని పోతాడు, అంతే. మీరు మొత్తం స్టాండర్డ్గా అలాగే ఉండండి. దోషణ మాటలు మాట్లాడవద్దు. ఏ స్థితికైనా లోబడి ఉండండి, అంతే. అమ్ముకుని మొత్తం బిల్డింగ్ అమ్ముకుని పోయాడు ఇక్కడ. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కేసులు పెట్టాడు, మొత్తానికి. ఎందుకు చెబుతున్నామంటే అది దేవుని కార్యము, మహిమ. అది మరొకసారి ఆ స్థానం వచ్చిస్తే కానీ అది బిగింపు రాదు, స్టాండర్డ్ రాదు అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకని దాహం వేస్తుంటే దాహానికి ఇవ్వండి. ఒకవేళ అవసరమై ఉంటే సాయం చేయటానికి కూడా ప్రయత్నము చెయ్యండి. అప్పుడు ఏమవుతుందంటున్నాడు అనమాట. అప్పుడు దేవుడు మీకు ఏం చేస్తాడంటే, అప్పుడు డబ్బుకు దాహానికి అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయడము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని కీడు చేత జయించొద్దు, కానీ కీడు చేసిన వారికి మేలు చేసి ఏం చేయమంటున్నాడు అనమాట? కీడుని జయించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా కీడుతో జయించాలనుకుంటాం. దెబ్బకు దెబ్బ అంటాం, నష్టానికి నష్టం అంటాం. కానీ అది కాదు. కీడు చేసిన వారికి మేలు చేస్తారట. మనం దేన్ని జయిస్తామన్నమాట? కీడుని. జ్ఞాపకంగా ఉంది కదమ్మా? జ్ఞాపకంగా ఉందా? జ్ఞాపకంగా ఉందా? మాట్లాడేంటి?
నువ్వే లేవుగా. అది కాదురా, దేవుడు ఉంటే అది తెలుస్తుంది. ఇప్పుడు చెప్పేది ఎందుకు? అది ఇప్పుడు చెప్పేది ఎందుకు? ఆ? ఇప్పుడు చెప్పేది ఎందుకయ్యా? ఆ? ఇప్పుడు చెప్పేది ఎందుకు? ఆ? దానిని జయించటానికే కదా దేవుని మాట చెప్పేది. అంతేగాని అందాక ఎక్కడ ఉంటుంది అంటే నేనేం చెప్పను. దాన్ని జయించితేనే నీకు స్థానం అనేది చెబుతున్నారు కదా. ఆ? కావాల్సింది నువ్వు ఇప్పుడు చెప్పుకున్న అన్ని విషయాలలో కూడా ఇంచుమించుగా ఈ దినంలో మాట్లాడిన 12వ అధ్యాయం అంతా కూడా ఒక స్థితి నుంచి ఏ స్థితికి మరొక స్థితిలోకి రావాలి. ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి రావాలి. ఒక స్థానంలో నుంచి మరొక స్థానంలోకి రావాలి. అప్పుడే మనము దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క స్థితిని, దేవుని పనికి కూడా మన శరీరాలను సజీవ యాగంగా ఏం చేస్తామన్నమాట, మనము సమర్పించగలం అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అటువంటి స్థానాన్ని మనం కలిగి ఉందామా? ఎక్కడుంటాం? ఆ? ఎక్కడుంటామా? ఆ? ఎక్కడ ఉంటావు? ఆ? ఎక్కడ ఉంటావో ఏం చేస్తావో తెలియదు. ఉంటావు ఉంటావు ఉంటావు. కానీ ఒకటి, అక్కడైనా సరే దేవుని మాట మీదై ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జయమే కానీ అపజయం ఉండదు. కొద్దిపాటి కష్టాలు శ్రమ ఉంటే ఉండొచ్చేమో, కాదని సమయం వచ్చేటప్పుడు అనమాట. అందుకని ఇప్పుడు కూడా అది జీవపు ఓటే కానీ మరణపు బాట మాత్రం కానీ కాదు అనమాట. మనం ఎప్పుడు జీవపు ఓటను ఎందుకుని ప్రయాణించినప్పుడు తప్పనిసరిగా ఏమవుతామన్నమాట, గొప్ప కార్యాలను మనము చూస్తామన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి తర్వాత ఉమ్, 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 ఉమ్. అధికారమును లేదు, ఉన్నతాధికారము దేవుని వలనే నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారమును ఏది ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు అంటున్నాడు అన్నమాట. ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతాడు. అదిగో చెప్పేశానా నేను? అలా పెరుగకూడదు అనుకుంటాడు. చూడండి, ఈ అధికారులు మరి ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు అని చెప్పి కూడా దేవుడు చెబుతున్నాడు. అధికారులు అంటేనేమో ఒక స్థానం ఉంటుంది, మరి సబార్డినేట్ అనేటప్పటికేమో మరొక స్థానం ఉంటుంది. అధికారికి ఏమో బాధ్యత ఉంటుంది, సబార్డినేట్కి ఏమో పని ఉంటుంది అనమాట. బాధ్యత కలిగిన వాళ్ళు ఎక్కువగా కూడా ఉంటారు. సరే, అందరూ ఉద్యోగాలు చేస్తారా అధికారులు అంటే దానికి స్థానం అనేది కాదు. కానీ మన గృహాలలో కూడా యజమానుడు మరి అధికారి అయి ఉంటాడు. అందుకని యజమానుడు కూడా మనం ఏమై ఉండాలన్నమాట, దేవుడే చెప్పాడు కదా స్త్రీకి ఏమని, లోబడి ఉండమని చెప్పాడా లేదా? మరి చెప్పాడు. లోబడి ఉండమన్నా చెప్పినప్పుడు చేయాలా లేదా? అంటే లోబడి ఉండటం అంటే ఏం చేస్తారు? లోబడి ఉండటం అనే దానికి అసలు దాన్ని ఎంత మటుకు దాన్ని తీసుకోగలుగుతారు అంటే ఈ దినాలలో కూడా దేవుడు లోబడమన్నాడు కాబట్టి నేను లోబడతాను కాదు, నన్ను చూడమన్నాడని వీడు తిరుగుతారు. ప్రేమించమన్నాడు కాబట్టి మీరు ప్రేమించమంటారన్నమాట. వాళ్ళ ఇల్లు వీళ్ళ దాంట్లో తీసుకుంటారనమాట. కేసు అది కాదు కావాల్సింది. లోబడి అనే దానికి అసలు
స్థానము ఏమై ఉంటుంది అనేది అది కావాలి ముందల. లోబడి అనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది దేవుడు దాన్ని స్థిరపరిచాడనమాట. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు కూడా మనము లోబడిన వారే, దీనులైన వారే. మరి ఆత్మయందు దీనులైన వారు ధన్యులు అని చెప్పబడింది అనమాట. అయితే ఆత్మకు దీనులైన వారు కూడా, దీనులు అంటే పరిశుద్ధాత్మకు లోబడిన వారు. లోబడిన వారు అంటే ఇది అవును, ఇది కాదు. పరిశుద్ధాత్మ అవును అని చెప్పినప్పుడు అది మీకు కాదుగా ఉండొచ్చు, కానీ దాన్ని మనం ఏం చేయాలన్నమాట? లోబడి. కాదు అన్నప్పుడు మానేసేయాలి, అవును అన్నప్పుడు చేయాలి. అలాగే నీ అధికారి ఉన్నాడు అనుకోండి, మీ ఉద్దేశం ఒకటి ఉంటుంది, మీ యజమానుడు ఉన్నాడు, మీ ఆలోచన వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. కాబట్టి ముందుగా నువ్వు అనాలి. ముందుగా ఏమవ్వాలి? మా బన్నుగాడైతే లాంగ్ ప్యాక్ అంటాడు, ఆయనేమో చార్ట్ ప్యాక్ కొనమన్నాడు. ఊరుకుంటుంది, అక్కడి నుంచి అలిగి వచ్చేస్తుంది. ముందు లోపడటం అంటే ఏమిటి? ఆలోచన చెప్తున్నాను. ఒకవేళ ఈ రంగు బాగోలేదు, ఆ రంగు బాగుంది అంటారు అనుకోండి. బాగుంది బాగోలేదు అది ఆయనకి అది బాగుంది, ఇది బాగుంది. లోపడటం అంటే ఏంటి? నాకు అది వద్దు, ఇది తీసుకుంటానన్నా. రోడ్డు తీసుకోమంటావా? పంచాయతీ ఏం లేదు అయితే. లోబట్టం అంటే అది కాదు కదా. లోబట్టం అంటే అది కాదు కదా. అక్కడ ఎంత తేడా వచ్చింది అంటే, నేను తీసుకుంటాను అనే దానికంటే మీరు తీసుకుంటానన్నా, మీకు ఇది నచ్చిందిగా తీసుకోండి అన్నారనుకోండి, ఇంకా ఇంకేమైనా ఉంటుందా? అసలు ఇంకేమైనా ఉంటుందా? మీకు ఇది నచ్చింది, ఆయనకి అది నచ్చింది. ఇప్పుడు లోపట్టం అంటే ఏంటి? ఇది బాగుంటుంది నీకు అని ఆయనకు. ఆయన అసలు నువ్వు చీర కట్టుకునేది ఎవరి కోసం? ఊళ్ళో వాళ్ళ కోసం, ఆయన కోసం? నేను ఇంకా గట్టిగా అడుగుతా, అవునా కాదమ్మా? లోబడటం అంటే స్థానం అన్నమాట. నీ కోరికను తగ్గించుకో, నీ ఆలోచన తగ్గించుకో. ముందుగా దానికి నువ్వు ఆ తర్వాత ఏదైనా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు చెప్పు, అది కాదండి ఈ రంగు లాంటిదో, దీని దగ్గర రంగు లాంటిదో ఇంకోటి నాకు ఉందనో, లేకపోతే ఇంకోటనో సమాధాన పరుచు. నేను అది కాదు, ఇది తీసుకుంటాను అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందన్నమాట? పంచాయతీ కదా. అవునా కాదా? నేనే అన్నాను అనుకుంటా అప్పుడప్పుడు. నువ్వు వింటున్నావా? ఇంటర్లో ఎక్కడో చూస్తాంది, విన్నావా? నేనే అన్నాం అనుకుంటున్నాను. ఇదిగో ఇది తెచ్చావు కాబట్టి ఇక నేను కట్టుకోనని. అరే అరే, ఎందుకని నేనేం చేశాను? ఎందుకని వద్దనకూడదు? లోపడాలి, ఎందుకు వద్దనాలి? అమ్మ నీకు నచ్చింది నాకు తెచ్చిపెట్టావు అన్నాను. మాట్లాడేశాం కాబట్టి దానికి ఏమైపోవాలి? ఆ అమ్మకు నచ్చింది తెస్తాను, ఏం చేస్తాను? ఒక ప్యాంటే రెండే తెచ్చింది, 3 తేలేదు, రెండే. ఒకే క్లాత్ ప్యాంటులు 2 తెచ్చింది. అంటే ఎందుకు? ఏమిటంటే మనం దాని మీద మన మన స్థానము, మన ప్రవర్తన, మన ఆలోచనలు అనేవి ఎప్పుడు దానికి ప్రయోజనాలను ఇస్తాయి. లోబడటం అంటే అంతేగాని ఏదో వంగేసేసేసి ఏది చేయమంటే అది చేస్తాము, కాళ్ళు పట్టుకోబట్టే కాళ్ళు పట్టుకోవటము. ముందల వారితో ఏకీభవించిన తర్వాత అప్పుడు ఆలోచన చెయ్యాలి అనేది లోబడి ఉండటం అనమాట. అధికారైనా కావచ్చు, ఇంట్లో యజమానుడైనా కూడా కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. కాబట్టి అటువంటి ఆలోచన దీని గురించి ఇంకా కొంత ఆలోచన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయినా వాళ్ళ సమయం దానికి ఇచ్చేయాలి కాబట్టి
ఆ? లోబడి ఉండండి, ఆలోచించేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు ఫలింపు చేయను గాక.